హాయ్ అండి, వెల్కమ్ టు లిక్కు మినీ డైలీ బ్లాగ్స్. ఈ వీడియోలో ఉన్న పాప మా పెద్ద పాప, తన పేరు యశిక. మేము న్యూ ఇయర్ స్పెషల్గా ఆఫ్టర్నూన్ లంచ్ బయటికి వెళ్ళాము. యునైటెడ్ తెలుగు కిచెన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది టోటల్గా తెలుగు అథెంటిక్ ఫుడ్. సో టేబుల్ టాప్ పైన ఉన్న పేపర్ కూడా పక్కా తెలుగు కలర్ని ప్రింట్ చేశారు. అది ఈ కరెంట్ జనరేషన్ వారికి ఎంతమందికి తెలుసో తెలీదు, కానీ మీరు చూస్తే అక్కడ మెన్యూ కానీ పక్కా తెలుగు ట్రెడిషన్ని ఫాలో అయ్యారు. ఇక్కడ మేము 2 సూప్స్ ఆర్డర్ చేసాము. ఒకటి నిమ్మకాయ కోడిచారు అండ్ యునైటెడ్ తెలుగు కిచెన్ స్పెషల్ షోర్బా సూప్. రెండు చాలా బాగున్నాయి. ఆ తర్వాత మటన్ గీ రోస్ట్ ఫ్రై అండ్ నల్ల కోడి పకోడీ ఆర్డర్ చేసాము. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత మెయిన్ కోర్స్లో రాణిగారి కోడి పులావ్ విత్ గోంగూర ఫ్లేవర్ ఆర్డర్ చేసాము. అది చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉన్నింది. మా హస్బెండ్ నెల్లూరు రొయ్యల పులావ్ ఆర్డర్ చేశారు అండ్ మా తమ్ముడు ఉన్నారు. ఉలవ్ చారు చికెన్ పులావ్ ఆర్డర్ చేశారు. 3 చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ 3 వాటిల్లో నాకు ఎక్కువ నచ్చింది రాణిగారి కోడి పులావ్ విత్ గోంగూర ఫ్లేవర్. చాలా చాలా బాగుంది. ఇక్కడ మా అమ్మాయి కూడా ప్లేట్లో సపరేట్గా సర్వ్ చేసుకొని తను సెల్ఫ్గా తినింది. అంత బాగా నచ్చింది తనకు కూడా. ఆ తర్వాత గోలీ సోడాలు ఆర్డర్ చేసాము. గోలీ సోడాలో 4 ఫ్లేవర్స్ ఆర్డర్ చేసాము. ఒకటి జీరా ఫ్లేవర్, ఒకటి బ్లూ మొజిటో, ఒకటి బ్లూబెర్రీ యాడ్ చేసాము. అందులో జీరా ఫ్లేవర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మా అమ్మాయికి బ్లూ మొజిటో చాలా ఇష్టం. సో అందుకే తను బ్లూ మొజిటో తీసుకొని సోడా కొట్టాలని ట్రై చేసింది, కానీ తన వల్ల కాలేదు. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా ట్రై చేశారు, తన వల్ల కూడా కాలేదు. మళ్ళీ వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర తీపిచ్చాము. తనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఫుడ్ని, సోడాని. అక్కడ ఉన్న యాంబియన్స్ కానీ, గ్రీనరీ కానీ, ఫుడ్ కానీ చాలా చాలా టోటలీ తెలుగు రిలేటెడ్ ఫుడ్ కానీ మొత్తం అంతా చాలా చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ బయటికి వచ్చాక చూస్తే చాలా క్రౌడ్ ఉన్నింది. ఎర్లీగా వెళ్ళాం కాబట్టి వెయిటింగ్ లేకుండా సీటింగ్ త్వరగా దొరికింది. అందులో న్యూ ఇయర్ కదా, అందుకే అంత క్రౌడెడ్గా ఉన్నింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్. Take care. Bye-bye. Please like and subscribe చేసుకోండి friends. Thank you and welcome. Bye-bye.